ఇక ఆదిలాబాద్లో ఓటింగ్ సరళికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. 7 గంటల కంటే ముందు మాక్ పోలింగ్ చేస్తున్నారు. తర్వాత అధికార సిబ్బంది అంతా 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు పొద్దున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీనికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి ధీమాతో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 328 వార్డులు ఉన్నాయి. ఇందులో దాదాపు 1584 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరఫున 323 మంది, బీజేపీ తరఫున 295, బీఆర్ఎస్ తరఫున 300 మంది, ఈ మరో 541 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంటే దాదాపు 6.5 లక్షల ఓటర్లు ఉన్నారు. వీటన్నిటికి కానీ 1016 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీ, ఆసిఫాబాద్ జిల్లాకు వస్తే ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాకు వస్తే నిర్మల్, కాగజ్, బైన్సా, ఖానాపూరు, మంచిర్యాల జిల్లాకు వస్తే మంచిర్యాల కార్పొరేషను, బెల్లంపల్లి, కేతనపల్లి, లక్షట్పేట, చెన్నూరు మున్సిపాలిటీ. ఈ మొత్తం 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసేది. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఒక 4 మంది సిబ్బందిని ప్లస్ ఒక రూట్ ఆఫీసర్ 5 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం అటు ఎన్నికల సంఘం ఏర్పడింది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ని పూర్తి చేయాలని ఒక తలంపుతో అయితే అధికార యంత్రాంగం ఉందంటే సాయంత్రం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత 5 గంటల వరకు గడువు ఉన్నప్పటికీ ఉదయం సకాలంలో పోలింగ్ సరళిని పెంచాలని ప్రయత్నం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే గత ఎన్నికలలో దాదాపు 69 నుంచి 70% పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి 80% వరకు పెంచాలనే ఒక ఆలోచన తాపత్రయంతో అధికార యంత్రాంగం ఉన్నది. ప్రతి ఒక్క ఓటరుకు తమ 18 కార్డులని చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా తలెత్తకుండా లేదా అక్కడికక్కడ సమస్యని పరిష్కరించుకుండా ఉండేలా లేదా పోలింగ్ స్లిప్పులు రాని వాళ్ళకు అందుబాటులో స్థానికంగా మొత్తం బిఎల్ఓలను కూడా అందుబాటులో ఉంచారు. చాలామంది ఇప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రంలో మహిళలు పురుషుల ఓట్ల లెక్కల్లో ప్రధానంగా మహిళా ఓటర్ల కీలకంగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం సగం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 మున్సిపాలిటీలు 6 మహిళలకు కేటాయించారు. ఆ మహిళా ఓటర్ల ఆసక్తి కూడా కనిపిస్తుంది. ఈ రోజు జరిగే పోలింగ్ సరళి చాలామంది ఇలా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నాయి. అమ్మ, మీకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా అనిపిస్తున్నాయి అమ్మా? ఇప్పుడిప్పుడే ఈ ఇబ్బందులు అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పుడే పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. మొత్తం మీద 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ త్రిముఖంగా పోటీ నెలకొంది. ప్రతి వార్డుని ప్రతి చైర్మన్ గిరి లక్ష్యంగా కొనసాగే పరిస్థితి ఉన్నది. ఈ మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం కల్లా మెజార్టీ పోలింగ్ని పూర్తి చేసేందుకు అటు అధికార యంత్రాంగంగా కూడా ఇటు బరిలో ఉన్న అభ్యర్థులు కూడా శతవిధాల ప్రయత్నం చేయడంతో పోలింగ్ సరళి ప్రశాంతంగానైతే ప్రారంభమవుతుంది. రాకేష్, ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో.